నేనైతే ఇప్పుడు వాళ్ళొచ్చి నన్ను అనగానే అమ్మో నేను సతీ సావిత్రిని నన్ను అన్నారు అని నేనైతే డోర్లు వేసుకొని కూర్చోను సార్. నేను వచ్చి వాళ్ళ ముందే నించొని నాకు ప్రూవ్ చేయమంట. నాకు ప్రూవ్ చేయాల్సిందే. ఎందుకు చేయరు సార్? నేను చేస్తే ప్రూఫ్ ఉండాలిగా. సరే వాళ్ళకి ఈరోజు తెలిసింది, 10 సార్లు చూసారు, 11వ కూడా ప్రూఫ్ తీసుకోరా? తీసుకుంటారు కదా. నేను అదేగా చేసింది. మరి 10 సార్లు చూసా, 11వ ప్రూఫ్ తీసుకున్నా. 10 సార్లు భరించాను కదా. ఒక వ్యక్తిని మనం చాలా ప్రేమించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్షి ఒక గూడు కట్టుకోవాలంటే పుల్ల 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 చాలా ప్లేసుల నుంచి ఏరుకొని వచ్చి ఒక గూడు కడుతుంది. అలా నేను నా ప్రేమను కట్టుకున్నా. నా ప్రేమలో అతన్నే కూర్చోబెట్టా. నేను ఇంకెవరికి స్కోప్ కూడా ఇవ్వలే. ఏ రోజు కూర్చోబెట్టాక అతను ఏం చేశాడంటే, కొన్ని వేల ఫీట్ల హైట్లో నేను గూడు కడితే అక్కడ కూర్చొని నన్ను కాలుతో ఒక్క తన్నదన్నాడు. నేను కింద పడ్డా. నాకు గాయాలు తగిలాయి కంప్లీట్గా. ఆ టైంలో నేను లేచి అతని మీద బాణం వేయాలని కూడా అనుకోలే. నా దగ్గర విల్లు ఉంది. అదే చెప్తున్నాను సార్, నా దగ్గర విల్లు ఉంది, నా దగ్గర బాణం ఉంది, కానీ నేను వేయాలనుకోలే. అప్పుడు కూడా బతిల్లాడా, చేతులు చూపించి అర్జిచ్చా, ప్లీజ్ నన్ను తోస్తే తోసిస్తావు, ఇక్కడితో నన్ను వదిలే.